మటన్ ఫ్రైని సింపుల్గా ఇలా చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ పైన కుక్కర్లోకి 1 కిలో మటన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో చెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న ఆనియన్ ఒకటి, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒకసారి బాగా కలిపి 1 గ్లాస్ నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ రానివ్వాలి. చూడండి 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ లోకి ఆయిల్ వేసుకుని ఉడికించి పెట్టుకున్న మటన్ ని వాటర్ తో సహా వేసి ఇందులో ఉన్న నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. చూడండి నీళ్ళన్నీ కూడా ఎగిరి ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న టమోటా ఒకటి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి టమోటా కూడా ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మీరు తినే కారాన్ని బట్టి 1-2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చివరగా 2 టేబుల్ స్పూన్ల వేయించిన ధనియాల పొడి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి అంతా ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే.